హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కాశీ మాధవ్ 326. యూట్యూబ్లో మా వీడియో చూసి హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు అండ్ ఫ్యామిలీ వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏంటనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. దాదాపు 6 days అనేది మా రూమ్లో ఉండడం జరిగింది. సార్ చెప్పండి, మీకు ఎలా అనిపించింది? హాయ్ అండి, నమస్కారం. ఇది ఇక్కడ మనకు కాశీ అనేది యాత్ర అనేది చాలా మోస్ట్లీ పవర్ఫుల్ అండి. మేము కూడా ఎక్కడ పోవాలా ఎట్లా రావాలని మాకు అర్థం కాలేదు. కానీ 3 సంవత్సరాల కళ మాది. కాశీ పుణ్యక్షేత్రం అనేది ఇక్కడ కాశీలో మోసాలు జరుగుతాయి అన్ని, ప్రతి ఆటో నుంచి చూస్తే లాడ్జింగ్ వరకు అన్ని మోసాలు. ఇంకోటి ఫుడ్ ఎట్లాగా ఉంటుంది, ఇవన్నీ చాలా బాధలో ఉండేది. మేము కూడా 3 సంవత్సరాల నుంచి వాళ్ళు వీళ్ళు అంటుంటే కూడా మాకు ఏదో ఆ భగవంతుడి చిత్తం అని చెప్పేసి అబ్బాయి ప్రవీణ్ దొరకడం ఆ యూట్యూబ్లో చూసి మొత్తానికి ఆ అబ్బాయి ద్వారా మాకు బ్రహ్మాండంగా అనిపించింది. ఇంకోటి తెలుగు రాష్ట్రాలు వాళ్ళు, ఆంధ్ర కావచ్చు, తెలుగు వాళ్ళు కావచ్చు, తెలంగాణ కావచ్చు, వీళ్ళ ద్వారా ఈయన ద్వారా మాకు మంచి జరిగింది. ఈయనని అప్రోచ్ అయ్యాము. అయిన తర్వాత మేము ఇక్కడ 5 రోజులు 6 రోజులు ఇక్కడే స్టే అయిపోయాము. కానీ ఫుడ్ కూడా మంచిగా. తర్వాత ఈయన దగ్గరకు వచ్చినాక ఈయన మంచిగా పొద్దున్నే మనకు పప్పు భోజనం, మన ఇంటి భోజనం లాగా ఫ్రీ అండి. భోజనం చాలా బాగుంది. ఫ్రీగా మనకు ఏ రకంగా కావాలంటే కర్రీలు కావచ్చు, మన ఇంటి భోజనం లాగా పెడతారు. కానీ ఎప్పుడు కానీ మీరు ఇక్కడికి వస్తే మాకు అన్ని గైడ్గా చూపించాడు. ఏ మోసం అనిపించలేదు, బ్రహ్మాండంగా అనిపించింది. మీరు ఎప్పుడన్నా రావాలనుకుంటే ఈ పుణ్యక్షేత్రానికి ఖచ్చితంగా రండి. మేమంతా ఈయన వల్ల మాకు మంచిగా పుణ్యక్షేత్రం సఫలీకృతం అయిపోయింది. జై నమశివాయ, ఓం నమశివాయ, హర హర మహాదేవ్. ఎప్పుడన్నా రావాలనుకుంటే రండి. మేము సూర్యాపేట జిల్లా వాసి. మనకు తెలుగు రాష్ట్రాలలో మంచి తెలుగు ఆయన బ్రహ్మాండంగా ఉందండి. మీరు ఎప్పుడన్నా రావాలనుకుంటే ఈయన ద్వారా మీరు చూసుకోండి. దీంట్లో ఫోన్ నంబర్ కూడా ఉంది. ఆ నంబర్ ద్వారానే మేము వచ్చింది కూడా. బ్రహ్మాండంగా ఉందండి. ఈయనను అప్రోచ్ అవ్వండి. బ్రహ్మాండంగా గైడ్ ఇస్తాడు. మీకు ఫ్రీగా భోజనం కూడా పెడతాడండి. ఈయన దగ్గర మనకు మంచి భోజనం కానీ ప్రశాంతంగా మంచి ఇంట్లో ఉన్నట్టు ఉందండి. మనం అక్కడ హైదరాబాద్లో ఎట్లా ఉన్నామో అట్లాగే అనిపించింది. అన్నీ తిరిగాము, బ్రహ్మాండంగా చూపించాడు. ప్రయాగరాజ్ వెళ్ళాము, తర్వాత అయోధ్య వెళ్ళాము, మళ్ళీ కాశీకి వచ్చి ఈయన రూమ్లోనే ఉన్నాము. 5 రోజులు ఇక్కడ స్టే చేసాము. బ్రహ్మాండంగా అనిపించింది. పూర్తి చేసుకొని ఇప్పుడు వెళ్ళిపోతున్నామండి. ఓం నమశివాయ. ఎప్పుడన్నా కలవాలనుకుంటే ఈ ప్రవీణ్ని కలవండి, తప్పకుండా కలవండి. అన్ని మీకు ఏ ప్రశాంతత దొరుకుతుంది, ప్రశాంతంగా ఇంట్లో ఉన్నట్టే ఉంటుందండి. ఓం నమశివాయ.